2001 నుంచి 2009 వరకు ఒక ఎత్తు, 2009 నుంచి 14 వరకు ఒక ఎత్తు. అయితే ఇక్కడ మనకేంటంటే ఈ ఆ రోజు ఏం జరిగింది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. సార్, ఆ రోజు కేసీఆర్ గారు అలుగునూరు దగ్గర అరెస్ట్ అయ్యారు. అంటే ఆయన రంగదాంపల్లి అని సిద్దిపేట పక్కన నిరాహార దీక్ష చేయాలనుకున్నారు, ఆమరణ దీక్ష. అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత అలుగునూరు దగ్గరకు వచ్చాక రోషయ్య గారి ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసులను మోహరించి ఆయన కారులో నుంచి జయశంకర్ సార్ని ఇంకా కొంతమందిని అక్కడ నుంచి దించేసి కేసీఆర్ను నేరుగా ఖమ్మం జైలు తీసుకెళ్లారు. ఆ రోజు ఆయనతో పాటు ఇంకొక 3-4 నాయకులే మిగిలారు. అయితే దానికి కారణం ఏంటి అని అంటే కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినట్టయితే తెలంగాణ అంతా బగ్గుమంటుంది, కాబట్టి ఈయనను 2 రోజులు జైల్లో పెట్టేస్తే కేసు పెట్టేసి పంపించేస్తే అయిపోతుందని రోషే అనుకున్నాడు. కానీ ఆయన ఏదైతే అనుకున్నాడో దానికి రివర్స్ అయింది. ఆయన అరెస్ట్ చేసినందుకే తెలంగాణ బగ్గుమన్నది. సో ఆయన నిరాహార దీక్షను జైల్లో ఉండి కూడా కొనసాగించాడు, తర్వాత నిమ్స్ హాస్పిటల్లో ఉండి కూడా కొనసాగించాడు. అయితే ఆయన ఒక స్లోగన్ ఇచ్చాడు అప్పుడు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో. అంటే అటువంటి డెస్పరేట్ సిచ్యువేషన్ కేసీఆర్ ఎందుకు వచ్చాడు, అది మనం ఆ నేపథ్యాన్ని చూస్తే మనకి దీని ఇంపార్టెన్స్ ఏందనేది అర్థమవుతుంది. అయితే స్టార్టింగ్లో మేమందరం జయశంకర్ గారు, నేను, మస్తనాచారి, మేమంతా ఒక 7-8 నెలలు చర్చలు చేసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంతో ఆవిర్భవించింది. అప్పుడు మేమనుకున్న రోడ్ మ్యాప్ ఏంటంటే 69 లాగా వైలెంట్గా రావద్దు ఈ మూమెంట్, ఇది నాన్ వైలెంట్గా రావాలి, గాంధీయన్ పద్ధతిలో రావాలి. విద్యార్థుల యొక్క ఒక్క సంవత్సరం కాదు, ఒక రోజు కూడా వాళ్ళు తరగతులను బహిష్కరించాల్సిన అవసరం లేకుండా, ఒక్క నెత్తురు చుక్క కూడా నేల రాలకుండా మనం తేవాలి. ఇది ఒక ఎలక్టోరల్ పద్ధతిలో ఒక వ్యూహంతో మంచి ఎత్తుగడలతోని దీన్ని మనం సాధించాలి. అందుకే ఆయన వచ్చిన రోజు ఏం చెప్పాడు, ఇది ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు, ఇది 69 తెలంగాణ కాదు, ఇది ఆగమయ్యే తెలంగాణ కాదు, అవసరమైతే అందరినీ ఆగం చేసి తెచ్చుకునే తెలంగాణ అని చెప్పాడు. సో కాంగ్రెసే నంబర్ 1 విలన్ అని చెప్పి మొదటి రోజే ప్రకటించాడు. అయితే ఈ 2001 ఏప్రిల్ 27న హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న జలదృశ్యంలో ఆవిర్భవించినప్పుడు అక్కడి నుండి ఈ 2009 నవంబర్ 29 ఈ మధ్య జరిగిన పరిణామాన్ని ఒక్కసారి మనం చూసినట్టయితే ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. కరెక్ట్. ఆయన అనుకున్న పద్ధతిలో ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లడానికి రాజకీయ పరిష్కారం, రాజకీయంగా లాబింగ్ ద్వారా మనం భారత పార్లమెంట్లో బిల్లు పెట్టడం ద్వారానే తెలంగాణ వస్తుంది. ఆ బిల్ పెట్టాలంటే అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించాలా. ముందుగా పార్లమెంట్లో బిల్ పెట్టేది అధికార పార్టీ, ఆ పార్టీతో ఆ బిల్ పెట్టించాలి. అక్కడి వరకు ప్రతి ఎత్తుగడ ఆయన సక్సెస్ అయ్యాడు. 2004లో అంటే ఎందుకు ఇవాళ వ్యూవర్స్ ఏంటంటే 2004, 2005లో పుట్టిన వాళ్ళంతా ఇవాళ మేజర్స్ అయ్యారు, వాళ్ళకి చరిత్ర తెలియదు. అయితే ఆయన పార్టీ పెట్టిన తర్వాత పెద్దగా అనూహ్యమైన స్పందన రాలే, కానీ ఒక ముందుకు పోవచ్చు అనే ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆ సింహగర్జన సభ కావచ్చు, తెలంగాణ పలు జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అప్పుడు దాదాపు 70-80 ఎంపీటీసీలు, ఒక 90 రోజుల లోపల ఎన్నికలు వచ్చాయి. వచ్చినప్పుడు మనకి 87 జెడ్పీటీసీలు వచ్చినాయి. 1600 గ్రామాలలో మనకు సర్పంచులు గెలిచారు. 1000 పైన మనకు ఎంపీటీసీలు వచ్చాయి. అంటే ఒక వ్యవస్థీకృతమైంది. ఆనాడు పెద్ద నాయకులు ఎవరు రాలే. వాస్తవంగా చెప్పాలంటే మేము ప్రతి ఒక్క మాజీ ఎమ్మెల్యేని కాంటాక్ట్ చేశాం పార్టీ పెట్టే ముందు. వచ్చింది ఎవరు అంటే ఆనాడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలలో పాపారావు గారు సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయన మొదటి రోజే వచ్చి మనతో జాయిన్ అయ్యారు తెలంగాణ కోసం. ఆయనతో పాటుగా కొత్తకోట రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన బీజేపీ నుంచి, ఆయన మొదటి రోజే వచ్చి జాయిన్ అయ్యాడు. వీళ్ళిద్దరే ఎమ్మెల్యేలు మనకి 2004 దాకా. కేసీఆర్ గారు రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి గెలిచి ఆయన వచ్చారు. ఈ ముగ్గురితోనే మనము 4 సంవత్సరాలు దాన్ని మూవ్మెంట్ నడిపాం. తర్వాత ఎలక్షన్స్ పోయినప్పుడు 26 మంది వచ్చారు. అంటే ఏ ఎఫర్ట్స్ పెట్టారు ఆయన అని చెప్పడానికి చెప్తున్నారు. కరెక్ట్. దేశం అంతా తిరిగారు, అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిశారు. అంటే తను ఎవరితో పోవాలా, ఒంటరిగా పోవాలనా లేకుంటే ఏదైనా జాతీయ పార్టీతో పోవాలా, అధికారంలోకి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది. అప్పటికి 2 సార్లు వాజ్పేయి గారు 2 టర్ములు పరిపాలన చేశారు. మొదటి టర్మ్లో పదే ఎన్నికలు వచ్చాయి 2 సార్లు. ఆయన 3వసారి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ల పాటు ఆయన ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని నడిపారు. సో మళ్ళీ బీజేపీ వస్తుందా ఎన్డీఏ, లేదంటే మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా, ఇది తెలుసుకోవడానికి ఆయన స్టాలిన్ కలిశాడు, కరుణానిధిని కలిశాడు, అట్లాగే ఇతర రాష్ట్రాలకు వెళ్ళాడు, కేరళ పోయాడు, కర్ణాటక పోయాడు. అంతటా తిరిగిన తర్వాత ఆయనకి ఏమర్థమైందంటే ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం.
అనుకున్న తర్వాత కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోవడానికి అటువైపు నుంచి ఆహ్వానం వచ్చింది. ఓకే. కేసీఆర్ గారు చిరకాల మిత్రుడైన ఆజాద్, ఆయన కాశ్మీరీ నాయకుడు, ఆజాద్ గారు వచ్చి సోనియా గాంధీ పంపించారు, మనం కలిసి ఎన్నికల్లో పోదాం. రాజశేఖర రెడ్డి అడ్డంకిగా మారాడు, అవసరం లేదు మనకు కేసీఆర్, మనం ఒంటరిగా పోయినా కూడా మనం తెలంగాణ మన అధికారంలోకి రాగలుగుతాము ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి ఒంటరిగా పోదామని రాజశేఖర రెడ్డి చెప్పాడు. కానీ సోనియా గాంధీ ఏం చేసిందంటే పార్లమెంట్లో ఒకరోజు ఒక తెలుగు ఎంపీ చేతిలో ఒక పత్రికను చూసింది ఆమె. ఆ పత్రికలో ఫుల్ పేజ్ జనం అంతా అటెండ్ అయిన ఒక మీటింగ్ దృశ్యం కనబడ్డది ఆమెకు. అక్కడ ఆగి ఆ ఎంపీని ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఈయనెవరు, ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందని అడిగితే వరంగల్లో జరిగింది, ఇది టీఆర్ఎస్ అనే ఒక పార్టీ, ఇది 2004 దేవగౌడ గారు వచ్చిన ఒక పెద్ద బహిరంగ సభ, 10 లక్షల మంది అటెండ్ అయ్యారు వరంగల్లో, ఎలక్షన్ల కంటే కొంచెం ముందు. అది మన 3వ తెలంగాణ రాష్ట్ర సమితి వార్షికోత్సవం, మూడవ సంవత్సరం. సో అది చెప్పిండు అతను, ఇది కేసీఆర్ అని ఇతను ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాడు, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇతను చేసిన మూమెంట్ ఇది, వాళ్ళ డిమాండ్ ప్రత్యేక తెలంగాణ. అయినో అని చెప్పి వెంటనే ఆమె ఏం చేసింది, కర్ణాటకలో ఉన్న కృష్ణకు ఫోన్ చేసి రాజశేఖర రెడ్డి దీనికి వ్యతిరేకంగా ఉంటాడు, నువ్వు పోయి ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమన్నది. ఆయన వచ్చి ఎస్ఎం కృష్ణ గారు వచ్చి బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమం ఉంది, వాళ్ళని కలుపుకుంటేనే మనం అధికారంలోకి వస్తామని చెప్పారు. అట్లా వాళ్ళకు మనం అవసరమైన కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురావాలంటే పార్లమెంట్లో అధికార పార్టీ బిల్ పెట్టాలి, కాబట్టి ఈ పొత్తప్పుడే ఈ కండిషన్ పెట్టినట్టయితే మనకి ఈజీ అవుతుంది, అధికార పార్టీ కాబట్టి వాళ్ళు అన్ని చూసుకుంటారు అని చెప్పి నమ్మి పొత్తుకు సిద్ధమైండు. సరే 42 సీట్లు మనకి ఇచ్చారు, అందులో ఎక్కువ భాగము ఎక్కువగా మనకు బలం లేని మనకి ఇచ్చారు, మనకు బలం ఉన్నాయి వాళ్ళు తీసుకున్నారు. సో మనం 26 సీట్లు గెలిచాం, మంచి కన్సిడరబుల్ నంబర్ అది, బ్రహ్మాండం. తర్వాత ఆమె రిక్వెస్ట్ చేసింది, ఇవాళ మీ వల్లనే మేము ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చాం, అక్కడ వచ్చాం కాబట్టే కేంద్రంలో ఇవాళ పాలన మేము నిర్వహిస్తున్నాం, మీరు లేకుండా మేము ఈ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం అనేది మాకు శోభనీయదు, మంచిది కాదు ఇది, కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మేమంతా కూడా ఎంకరేజ్ చేశాం. చాలామంది అన్నారు మనం అధికారంలో పాల్పంచుకోవద్దు అన్నారు, కానీ నేను కూడా కేసీఆర్ గారికి చెప్పాను మనం ఖచ్చితంగా పాల్పంచుకోవాలి, ఎందుకంటే లాబియింగ్ ప్రక్రియలో మీరు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నట్టయితే మీకుండే అవకాశాలు బాగుంటాయి, ఒక ఎంపీగా పోతే మిమ్మల్ని ఎవరు లెక్క చేయరు, కాబట్టి మనం దాన్ని కాదనొద్దన్న తర్వాత ఇద్దరికి నరేంద్ర గారు అప్పుడు మనతో ఉండే, ఆయనకు సహాయ మంత్రి రూరల్ డెవలప్మెంట్లో, యూనియన్ షిప్పింగ్ మినిస్టర్గా ఫస్ట్ కేసీఆర్ గారికి ఇచ్చారు. ఇచ్చినాక తమిళనాడు వాళ్ళు షిప్పింగ్ మినిస్టర్ అడగడంతోనే ఆయన దాన్ని వదులుకున్నాడు, నాకు పెద్ద మంత్రి పదవి కోసం రాలేదు, నాకు కావాల్సింది తెలంగాణ, మీరు అడిగారు కాబట్టి నేను తీసుకుంటున్నా అన్నప్పుడు సరే వితౌట్ పోర్ట్ఫోలియో ఆయన 6-7 నెలలు మంత్రిగా కొనసాగాడు. చాలా రేర్ అకేషన్ అది. కానీ మన దగ్గర కూడా ఇక్కడ ఒక 6గురిని అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మంత్రులుగా తీసుకోవాలని చెప్పి రాజశేఖర రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి 6గురికి ఇక్కడ కూడా మంత్రి పదవులు ఇచ్చారు. అయితే రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఆయన దీన్ని సాగ్గా తీసుకొని తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలన్నీ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఏది క్యాబినెట్కు రాకపోయేది, పోతిరెడ్డిపాడు సైజు పెంచడం కానీ, పులిచింతల కట్టాలని నిర్ణయం కానీ, ఇవన్నీ కూడా క్యాబినెట్లో ఏది డిసిషన్ తీసుకోకుండానే ఆయన సంతకం, పొన్నా లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే ఆయనకు తెలియకుండానే ఫైళ్ళ మీద సంతకాలు సీఎం గారు సంతకం పెట్టి పంపించేవాడు, డిసిషన్స్ అయిపోయేది. ఇరిగేషన్ మినిస్టర్ ఫైల్ నోట్ రాయడం కానీ ఏది ఉండదు, ఆయనకు తెలియకుండా జరిగిపోయేదాన్ని. అంటే అప్పుడు విసుగొచ్చి నక్సలైట్లతో చర్చలు అన్నాడు, చర్చలు ఆయనే ఫెయిల్ చేశాడు. తర్వాత చర్చలకు వచ్చిన వాళ్ళను ఒక్కొక్కరిని వెతికి చంపడం మొదలుపెట్టాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా రియాజ్ అని చర్చల ప్రతినిధి జనశక్తి నుంచి, అతన్ని ఎప్పుడైతే ముస్తాబాద్లో పట్టుకొని కాల్ చేశారో దాంతో ఇంకా అందరికీ ఈ ప్రభుత్వంలో మనం ఉండొద్దు, కేసీఆర్ గారి దగ్గర పోయి నిర్ణయం తీసుకొని 6గురు రాజీనామాలు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక వరుస పద్ధతిలో ఎట్లా మనల్ని మోసం చేస్తూ వచ్చింది. ఆనాడు రాష్ట్రపతితోని, భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆయన నోటితోని కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ కామన్ మినిమం ఎజెండాలో సంప్రదింపుల ప్రక్రియను మొదలు పెడతామని చెప్పి
ఆయనతో చెప్పించారు పార్లమెంట్లో. చెప్పించిన తర్వాత ఒక ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేశారు. అది 6 వారాల్లో నివేదిక అన్నారు, ముందు 3 వారాలు అన్నారు. అది 3 ఏళ్ళైనా కూడా నివేదిక రాలే, ఎప్పటికీ రాలేదు. అది ఇంకా నివేదిక రాకుండానే తెలంగాణ వచ్చింది. సో ఇక లాభం లేదని చెప్పేసి ఒక పక్కనేమో మనల్ని వీక్ చేస్తున్నారు. కేసీఆర్ గారికి అర్థమైంది వీళ్ళు పాలనలోకి మనల్ని లాగి ఇస్తామని చెప్పి నానుస్తూ మన కాలయాపన చేయడం ద్వారా మనం గ్రౌండ్ను కోల్పోతున్నాం. కాబట్టి ఇక్కడ 6 రిజైన్ చేశారు. కొద్ది రోజులకే అక్కడ 2 కూడా రిజైన్ చేశారు. చేసి మళ్ళీ జనం బాట పట్టారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే 2 దిక్కులు మనల్ని దెబ్బతీశారు. ఒకటి, పాలనలో భాగం చేసి టైం అంతా నాచారు, వాళ్ళు ఇవ్వలేదు, కిల్ చేశారు. రెండవది ఏం చేశారు, ఇక్కడ మన ఎమ్మెల్యేలలో 10 మందిని రాజశేఖర రెడ్డి తన వైపు తిప్పుకున్నాడు. కాలేజీలో సీట్లు ఇస్తామనో ఇంకోటో ఏదో చేసి ప్రలోభపరిచారు. సో అట్లా మనల్ని వీక్ చేశారు. పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర చేశాడు. అంటే కాంగ్రెస్ కుట్రలు 1952 నుంచి మొదలైన కుట్రల పరంపరలో టీఆర్ఎస్ను వీక్ చేయడం కూడా ఒక కుట్ర. అంతే కదా. అయితే లాస్ట్కి ఏం చెప్పింది, మొదటి ఉద్యమాన్ని అలాగే నీరు గార్చారు కదా. అయితే మేము తెలంగాణ ఇవ్వాలనుకున్నాం కానీ సిపిఎం అడ్డుపడుతుంది అని అన్నది. అన్న తర్వాత మేము పోయి, నేను అప్పుడు ఢిల్లీలో కేసీఆర్ గారితోనే ఉంటుంది, జయశంకర్ గారు, నేను, విద్యాసాగరరావు గారు. మేము పోయినాక ఏచూరు సీతారాం అన్నాడు, మా భుజాల మీద తుపాకీ పెట్టి మిమ్మల్ని కాల్చాలనుకుంటున్నది, మేము వద్దన్నామా? మా పాలసీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం, కానీ మేము వాళ్ళు చేస్తామంటే మా అవసరం ఏంది? వాళ్ళకి కావాల్సినంత మెజారిటీ ఉంది కదా, వాళ్ళు చేయవచ్చు కదా. అన్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని రాజకీయ పార్టీల నుంచి తెలంగాణకు సానుకూలంగా మనం లేఖలు ఇప్పించగలిగాం. అది కేసీఆర్ అంటారు కదా, ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అని చెప్పి. జయశంకర్ గారు ఈ సపోర్ట్తోని ఈ 4 ఎంపీలు కేసీఆర్ గారితో పాటు ఇంకా 4 ఎంపీలు ఎలక్ట్ అయ్యారు కదా. మత్స్వన్ రెడ్డి గారు అని ఉండే, రవీంద్ర నాయక్ ఉండే, అట్లాగే వినోద్ ఉండే, నరేంద్ర గారు, కేసీఆర్ గారు, రవీంద్ర నాయక్, వినోద్, మత్స్వన్ రెడ్డి, ఆదిలాబాద్. ఈ 5 కలిసి అందరు ఎంపీల దగ్గర పోయారు, అన్ని రాజకీయ పార్టీల దగ్గర పోయారు. 33 రాజకీయ పార్టీల నుంచి అనుకూలంగా లేఖ రాశారు. సిపిఎం మాత్రం వ్యతిరేకించలేదు. ఇది ఒకటే పరిష్కారమా, వేరే ప్రత్యామ్నాయం ఉందా చూడండి అని అన్నది. ములాయం సింగ్ వ్యతిరేకించాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్ల. చంద్రబాబు నాయుడు, ములాయం సింగ్ తప్ప భారతదేశంలో తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ ఇంకోటి లేనే లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రణబ్ ముఖర్జీ నివేదిక ఇవ్వమంటే అందరు లెటర్స్ ఇచ్చారు. సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది, ఎందుకంటే అందరికీ ఆయన లేఖ రాశాడు, అందరు జవాబులు రాశారు. ఈ నిర్ణయం తీసుకోవాలి కదా, తీసుకోరు. అంటే ఇట్లా నాంచి తెలంగాణ ఇవ్వకుండా ఆపినప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రి పదవులకు రాజీనామా చేసి యూపీఏ నుంచి వైదొలిగి జంతర్ మంతర్ దగ్గర 2 డేస్ నిరాహార దీక్ష చేసి, అప్పుడు మా రిక్వెస్ట్ మీద మళ్ళా మనం కార్యక్షేత్రంలోకి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే మళ్ళీ కొన్ని పరిణామాలు జరిగినాయి. అప్పుడు సత్యనారాయణరావు గారు వారు మాట్లాడిన పరుష పదాలకు ఆయన రాజీనామా చేశాడు. మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది కరీంనగర్. ఇది రెఫరెండం అన్నాడు రాజశేఖర రెడ్డి, తెలంగాణ గురించి రెఫరెండం అన్నాడు. అయితే కాంగ్రెస్ నాయకులు కూడా కండువాలు కప్పుకొని ప్రచారం చేస్తూ కూడా అక్కడున్న ఏజెంట్లతో పాటుగా ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్కే ఓట్లేశారు. దాదాపు 2 లక్షల పైన మెజార్టీతో కేసీఆర్ గారు గెలిచారు. గెలిచిన తర్వాత సరే ఆ పరిణామ క్రమంలో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ కూడా తెలంగాణకు అనుకూలం అని చెప్పి 2008 విజయదశమి రోజున వాళ్ళు కూడా ప్రకటన చేశారు. ఎందుకంటే తెలంగాణ అనకపోతే తప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారికి వచ్చిన అనూహ్యమైన మెజారిటీ చూసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఈ అందరూ కూడా తెలంగాణ అంటున్నారు. కాంగ్రెస్ అయితే ఏకంగా వాళ్ళు ఆ తెలంగాణ మ్యాపుల్నే హస్తం గుర్తుపెట్టుకొని ప్రచారం చేశారు. తెలంగాణ చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఏర్పడి, సో ఇటు తెలంగాణ కాంగ్రెస్ అంటున్నది, ఇటు తెలంగాణ టీడీపీ అంటున్నది. మరి ఓట్లు జిల్లకుండా చేయాలంటే ఏం చేయాలి? కాబట్టి 2009 ఎన్నికల్లో రాజశేఖర్ని ఎదుర్కోవడానికి ఒక మహాకూటమి స్టార్ట్ అయింది. ఈవెన్ సిపిఐ సిపిఎం కూడా వాళ్ళకు సిపిఎం ఇంకా అప్పటి నిర్ణయం తీసుకోలేదు. అయినా కూడా వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకం కాదు అని చెప్పడానికి మహాకూటమిలో భాగమైనారు. సరే అప్పుడు చంద్రబాబు నాయుడుకు టీఆర్ఎస్కు మధ్యలో ఆ పొత్తు సింక్ కాలేదు. ఆయన ఏం చేశారంటే మభ్యపెట్టి టీఆర్ఎస్ తన వైపు తిప్పుకొని ఓటు తెచ్చుకోవచ్చని, అది ముఖ్యమంత్రి కావచ్చని ఆయన అనుకున్నాడు. కేసీఆర్ ఏమనుకున్నాడు, తెలంగాణకున్న సానుకూలమైన ఓటు చీలకూడదు, కాబట్టి బలాన్ని చూపెట్టాలంటే చంద్రబాబు మనతో ఉండాలి అని చెప్పేసి
సో పొత్తు సింక్ కాలేదు, బీఫామ్స్ డబల్ ఇచ్చుకున్నారు. కేవలం 10 సీట్లే టీఆర్ఎస్కి వచ్చినాయి తెలంగాణలో. అవును అవును ఇక ఆ టైంలో రాజశేఖర రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. నిరాశ నిస్పృహలు అలుముకున్న సమయం అది. సరిగ్గా అదే సమయంలో దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. ఆయన మరణించిన తర్వాత కూడా ఒక నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడంతా వరదలు, కర్నూలు పట్టణం మునిగిపోవడం. సరిగ్గా అదే సమయంలో మన నెత్తిన పాలుపోసిన సంఘటన ఏంటంటే 14F అని చెప్పి హైదరాబాద్ పోలీస్ దాని మీద ఫ్రీ జోన్ అనే ఇష్యూను సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా వచ్చింది. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ను క్యాన్సిల్ చేయాలంటే పార్లమెంట్లో దాన్ని చట్టసవరణ చేయాలి. కాబట్టి ఉద్యోగులంతా కూడా సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టారు. ఈ దేవి ప్రసాద్, మన స్వామిగౌడు, అప్పుడు విఠల్ ఉండే, వీళ్ళంతా కూడా అక్కడ పెట్టినప్పుడు ఏమైందంటే అక్కడ అన్నాడు ఆయన, ఇంకా నేనే దిగుతాను, మన ఉద్యోగాలన్నీ పోయినాక ఇంకా మనకు తెలంగాణ తప్ప వేరే మార్గం లేదు, ఈ ఫ్రీ జోన్ కాదు, మనకు తెలంగాణ కావాలి అని చెప్పి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో సిద్దిపేట ఉద్యోగ గర్జన సభలో ఆయన ఆ రోజు మాట్లాడి చివరికి తనే ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధపడ్డాడు. అంతకుముందు ఎన్నోసార్లు అంటే కూడా మేము వారించినాం, సార్ రాజశేఖర రెడ్డి మనల్ని పొట్టి శ్రీరాములను ఎట్లా బలి చేశాడో పొట్టి శ్రీరాములను చంపినట్టు చంపుతాడు సార్. అయితే అప్పుడు ఏంటంటే రోషయ్య గారు ముఖ్యమంత్రి. సో ఆమరణ దీక్ష చేసినప్పుడు ఇంకా ఆ పరిణామ క్రమంలో మనకు డిసెంబర్ 9 నాడు కేసీఆర్ ప్రాణాలు కాపాడుకోవడానికి మేము తెలంగాణ ఇస్తున్నామని చెప్పి అక్కడి నుంచి ఒక ప్రకటన వచ్చింది. వచ్చిన ప్రకటనను వెంటనే ఒక 13 రోజులలోనే వాళ్ళు అటకెక్కించారు. ఒక కృత్రిమ ఉద్యమాన్ని కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ నుంచి, చంద్రబాబు నాయుడు నేరుగా టీడీపీ నుంచి. అంతకుముందు 6వ తారీఖు నాడు అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడు డిసెంబర్ 6న అందరూ ఒప్పుకున్నారు, కేసీఆర్ ప్రాణాలు కాపాడాలి, తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదు అని చెప్పి. మళ్ళీ 3 రోజులకే ప్రకటన రాగానే వెంటనే రివర్స్ అయ్యారు. అయ్యి తెలుగుదేశం ఆఫీసులకు వెళ్ళి బస్సులకు అడ్వాన్సులు పోయినాయి. కాంగ్రెస్ వాళ్ళ బస్సులలో ఎక్కి యాత్రలు చేశారు. అంటే తెలంగాణను అడ్డుకోవడానికి ఆంధ్రలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటైనలు. వాస్తవంగా ప్రజల్లో ఉద్యమం లేదు, కానీ వీళ్ళు చూపెట్టిన ఈ కృత్రిమ కారణాన్ని సాకుగా తీసుకొని మరొక్కసారి తెలంగాణను వాయిదా వేసింది కాంగ్రెస్ పార్టీ. డిసెంబర్ 23 అర్ధరాత్రి.